ఇక కేసీఆర్ కట్టడం కాంగ్రెస్ రిబ్బన్ కట్టింగ్. హైదరాబాద్ నలువైపులా 4 దవాఖానాల నిర్మాణానికి నాడే శ్రీకారం. అవయవ మార్పిడి చికిత్సతో పాటు 37 ప్రత్యేక వైద్య విభాగాలు. నేడు సనత్ నగర్ టిమ్స్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నేడు కార్యరూపం దాల్చుతున్నది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న సనత్ నగర్ టిమ్స్ సోమవారం ప్రారంభంగానున్నది. సనత్ నగర్ ఛాతీ దవాఖాన ప్రాంగణంలో అత్యాధునిక దవాఖాన నిర్మించాలని తలపెట్టినటువంటి నాటి సీఎం కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న టిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి వేగంగా నిర్మాణం చేపట్టాలని చెప్తే ఆ నిర్మాణం కాస్త ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకోవడానికి అవుతుంది. ఆయననేమో ఇది గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఆడోళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంటుంది. కానీ పెళ్లి చూపులో గోలు వేరాట, పెళ్లి గోలు వేసుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మాణం మొదలుపెట్టారు. ఇక్కడ టిమ్స్ కట్టాలని, అక్కడ వరంగల్లో జైలును ఊలగొట్టి ఆడోటి కట్టాలని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వీటన్నిటికీ మొత్తం నిధులు కేటాయించి వాటన్నిటిని కట్టాలనే నిర్ణయం తీసుకొని ఆయన కట్టేటువంటి ప్రయత్నం చేసిండు. అప్పుడు వ్యతిరేకించింది ఎవరంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఓపెనింగ్ చేస్తారు? ఫస్ట్లో కూడా బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేసి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే వీళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఫోటోలు దిగినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవ్వరు లేరు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఫోటోలు దిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు. అంత గొప్ప ముఖ్యమంత్రి మన దేశంలో ఉన్నాడు. ఏం చేస్తాం? ఈరోజు మళ్ళీ కేసీఆర్ నిర్ణయాలు తీసుకొని ఆ రోజు ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడే నిధులు మంజూరు చేస్తుంటే అప్పటి నుండి నిర్మాణం మొదలు పెడితే దాదాపుగా 50 to 60% అసలు నిజానికి వాళ్ళ హయాంలోనే ముగింపు సమయంలోనే అయినా కూడా ఓపెనింగ్ చేయాలనేటువంటి ప్రయత్నం బాగా చేసారు, కానీ కాలేదు. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎప్పుడో ఇప్పుడు 3 ఏళ్ళు పట్టింది ఈ టిమ్స్ ఓపెన్ చేయడానికి. 3 ఏళ్ళు ఎందుకు పట్టింది? వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడుకోవాలి. మరి మిగతా బిల్లులు రావాలంటే మా కమిషన్ ఎంత, మీ కమిషన్ ఎంత, అవసరమైతే మీకు ఏమైనా పెంచానా, ఇవన్నీ మాట్లాడుకొని మళ్ళీ వీళ్ళ కమిషన్లు వీళ్ళు తీసుకొని వాళ్ళ కమిషన్లు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మిగతా నిర్మాణానికి గిన్నాలు వేసి ఇవాళ ఓపెన్ చేపిస్తున్నాను. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఓపెన్ చేయబోతున్న టిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో అందులో సంవత్సర కాలం పాటు ఎలాంటి అక్రమాలు జరగవు, అంటే కనీసం అక్కడ ఏదైనా కూలిపోవడం లాంటిదో, లేదంటే ఏదైనా రాలిపోవడం లాంటిదో, ఏదైనా విరిగిపోవడం లాంటిదో ఏది జరగదు అని చెప్పేసి మీరేమన్నా రాసేయగలుగుతారా? లేదంటే కనీసం ఆ నిర్మాణం చేపట్టిన సంస్థ అయినా మాది ఇంకో 20 ఏళ్ల పాటు మాది బాధ్యత అని రాసేయగలుగుతుందా? ఎందుకు మరి మీరు నిర్మాణాలు చేపట్టడం ఎందుకు? మా పైసలు ఖరాబ్ చేసేటం ఎందుకు?